శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది అందరూ అక్కడుంటే మీరు ఎక్కడేం చేస్తున్నారు సార్? భయం వేస్తుంది చరి. సార్ మీ నోటి నుండి భయం అనే పదమా? అదేదో ప్రోవర్బ్ చెప్తారు కదా చరి, వసుదేవుడు అంతటి వాడే వాసుదేవుడు కాలు పట్టుకున్నాడని. అలా ఉంది నా సిచ్యువేషన్. ఇప్పుడు ఏమైంది సార్? ఎందుకు అలా భయపడుతున్నారు? అసలు ఎవరికి భయపడుతున్నారు? నిన్నటి వరకు కాన్ఫిడెంట్ గా ఉన్నాను చరి, కానీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఓడిపోయేసరికి డిప్రెషన్ వచ్చేస్తుంది. 3 సార్లు ఓడిపోయారా? ఎప్పుడు సార్? తెలియక అడుగుతున్నావు, కావాలని అడుగుతున్నావా? రామరామా, తెలియకే అడుగుతున్నాను సార్. మొదటిసారి అది ఇచ్చిన హారతి తీసుకున్నాను. అవునవును. రెండోసారి అక్షంతలు చల్లనని చెప్పి ఏకంగా తలంబ్రాల పోసాను. కరెక్టే సార్. మూడోసారి గుడికే రానన్న వాడిని జేజీ తొందర పెట్టడంతో దాన్ని గుడికి రమ్మని స్వయంగా నా నోటితోనే పిలిచాను. అది నేను విన్నానండి. ఇన్ని జరిగాయి కదా, ఇంకెన్ని జరుగుతాయని భయంగా ఉంది చరి. జరిగినవన్నీ మంచివే కదా సార్, భయం ఎందుకు? నేను ఓడిపోయాను కదా. లేదు సార్, మేడం గారు గెలిచారు అంటే మీరు గెలిచినట్టేనండి. దానిపై నేను గెలవాలనుకుంటే దాని గెలిపే నా గెలుపు అంటున్నావు ఏంటి చరి? అంటే సార్ అసలు దీని కారణం నువ్వే చరి. నువ్వు నాతో నైట్ కేక్ కట్ చేయించకపోతే ఆ మంకి మంగకు ఇంత ధైర్యం వచ్చుండేది కాదు. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు చివరగా మీరు వచ్చి నా మీద పడుతున్నారా? నేనేదో మిమ్మల్ని కాస్త సర్ప్రైజ్ చేద్దామని. నువ్వు నన్ను సర్ప్రైజ్ చేయడం అంటే దాన్ని ఎంకరేజ్ చేసావు, నన్ను ఓడించడం. ఎంత మాట అన్నారు సార్? నేను మీకు కట్టప్పను సార్. నా ముందు ఇలాగనే అంటావు, మళ్ళీ దానికే సపోర్ట్ చేస్తావు. సార్ మీ ఉప్పు కారం తిన్న విశ్వాసం నాలో ఉందండి. అయితే ఇక్కడైనా నన్ను గెలిపించు. అలాగే సార్. నా వెంటే ఉండి నాకు సపోర్ట్ చేయి. తప్పకుండా సార్. వెరీ గుడ్. మళ్ళీ దాని వైపు వెళ్ళావో? అస్సలు వెళ్ళను సార్. వెళ్ళను కాక వెళ్ళను. చారి గారు. మేడం. ఏయ్ చారి. సార్ ఇప్పుడే కదయ్యా వెళ్ళనని చెప్పి అప్పుడే వెళ్ళిపోతున్నావు. చారి గారు. మేడం వెళ్ళకు, నాతోనే ఉండు. సార్ నేను అటు వెళ్తేనే కదండి మేడం గారు ఏ ప్లాన్ వేస్తున్నారో నాకు తెలిసేది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుని నేను మీకు చెప్పేస్తాను. అప్పుడు మీరు ఈజీగా గెలిచేయచ్చు. అంతేనంటవా? మీ ఉప్పు కారం తిన్న విశ్వాసంతో చెప్తున్నాను సార్. అంతే. వెళ్ళు.
దాని ప్లాన్ ఏంటో నాకు పిన్ టు పిన్ చెప్పు. ఓకే సార్. మేడం, ఏమిటి మేడం పిలిచారు? ఏమంటున్నారు మీ సారు? భయపడుతున్నారా? మీరు భయపెట్టేస్తున్నారా? అయ్యో, ఆయన్ని భయపెట్టేదన్నా చారి గారు. చిన్న ఉంగరంతో సార్ని తులాభారంలో దూచారు. మీకు సాధ్యంగానే ఉంది మేడం. ఏదో మీ సహాయ సహకారాలతో అలా జరిగిపోయింది. ఈ రోజు కూడా మీరు సహాయం చేస్తే మీ సార్ని బొంగరంలా తిప్పేసి నేను చేసిన ఛాలెంజ్ ని నెరవేర్చుకుంటాను. మేడం, నేను మీకు ఎలా సాయపడగలను? మీరెవరు చారి గారు? నేను సార్ పియ్యను మేడం. కాదు, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం, పరమశివుడి చేతిలో త్రిశూలం, బ్రహ్మదేవుడి చేతిలో తలరాతలు రాసే కలం. అంతేనా? మీరు కలియుగ ఆంజనేయుడు. ఆయన్ని నన్ను కలపడానికి పుట్టిన కారణ జన్ములు. మీరు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. చెప్పండి మేడం, ఈ భక్తుడు మీకేం సాయం చేయగలడు? ఆయన చేత్తో నా మెళ్ళో హారం వేయించారు. అమ్మో, ఆ పని మాత్రం నా వల్ల కాదు మేడం. ఏంటి చారి గారు? ఆ ఆంజనేయుడు సముద్రంపై ఎగిరి లంకలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్లి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆవిడకిచ్చాడు. మీరొక చిన్న హారం మీ సార్ చేతులతో నా మెళ్ళో వేయించలేరా? అంటే మేడం అది... ఇంకేం మాట్లాడకండి చారి గారు. మీరు చేయగలరు, మీరు మాత్రమే చేయగలరు. మరి కాసేపట్లో స్వామివారి అర్చన జరుగుతుంది. అర్చనలో తులసి మాలను ఉపయోగిస్తారు. ఆ మాలను మీ సార్ నా మెళ్ళో వేస్తే చాలు. ఆ మాల కావాలంటే పూజారి గారిని అడగాలి మేడం. ఆ పూజారి గారినే మీరు మేనేజ్ చేయాలి. మాల నా మెళ్ళో వేయాలని వారితో చెప్పించాలి. అంటే మంత్రాలు చదివే పూజారి గారిపై నేను తంత్రం ప్రయోగించాలన్నమాట. తంత్రమే వేస్తారో మంత్రమే వేస్తారో ఆయన చేతుల మీదుగా తులసి మాల నా మెళ్ళో పడాలి. దారి చెప్పారు కదా మేడం, ఇక దున్నేస్తానులేండి. నీట ముంచినా పాలు ముంచినా మీదే భారం చారి గారు. ఆ సీతారాములు పుష్పక విమానంలో తిరిగి అయోధ్యలో అడుగు పెట్టారు. జనులందరూ జయ జయధ్వానాలతో వారికి స్వాగతం పలుకుతూ, పంతులు గారు చెప్పడమ్మా, ఈ రోజు వీళ్ల పెళ్లి రోజు. స్వామివారి కళ్యాణం జరిపించేది కూడా వీళ్లే కాబట్టి వీరి పేరుతో అర్చన చేయించండి. ఓ సూర్యదేవర జయసూర్య, సూర్యదేవర అలివేలు మంగ తయారు అంటే వీళ్లేనా? సాక్షాత్తు ఆ సీతారాముల్లాగే ఉన్నారు. గుళ్ళో దేవతామూర్తులకు వీళ్ళకి ఏమీ తేడా లేదు. ఆ సీతారాములు చూసే అదృష్టం నాకు కలగలేదు. ఈ రోజు వీళ్ల దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది. వీరు స్వామివారి కళ్యాణం చేయడం అంటే ఆ సీతారాములే వారి కళ్యాణం వాళ్లే జరుపుకున్నట్టు. చారి గారు, ఎంత సంభావన ఇచ్చారేంటి? ఎన్ని మంత్రాలు చదువుతున్నారు? పంతులు గారు నేను ఇంకా మనీ ఇవ్వలేదు మేడం, ప్లాన్ చెప్పానంతే. కాస్త అతయినట్టు లేదు పంతులు గారు. ఇందులో అతి గాని అతిశయోక్తి గాని ఏమీ లేదమ్మా, నిజాలే చెప్తున్నాను. గుడికి ఎంతో మంది భక్తులు వస్తారు. మొదటిసారి దేవతామూర్తులను పోలిన మనుషులు రావడం ఇదే చూస్తున్నాను. చెప్పింది చాలు పంతులు గారు, ఎక్కువ చేస్తే మొదటిగా మోసం వస్తుంది. పంతులు గారితో ఏంటొచ్చారు ఆ చాటు మాట మాటలు? ఏమన్నా ప్రసాద్ గారు, నేను పంతులు గారినే, కాకపోతే టెక్స్ట్ చేసుకున్నాను అంతే. మాకు 1,00,000 ఉంటాయి. ఏమండి? నువ్వేం చేస్తే మాకెందుకోయ్, ముందు పంతులు గారితో అర్చన చేయండి పంతులు గారు. భేషుగ్గా చేస్తానండి. ఈ అర్చనకి విశిష్టత కూడా ఉంది. ఏంటి పంతులు గారు? ఈ రోజు శ్రీరామనవమి, వీళ్ల పెళ్లి రోజు రావడం ఒక విశేషం. అయితే సీతమ్మ వారు పర్ణశాలలో ఉన్నప్పుడు రాముల వారు ఏ చెట్టు నుంచి అయితే సీతమ్మ వారికి తులసి దళాలు కోసి తీసుకొచ్చారో ఆ చెట్టు యొక్క తులసి దళాలతో అర్చన చేయబోతున్నాం. అవునా పంతులు గారు? ఎంత అదృష్టం! ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి వరం దక్కుతుందా? వాళ్ళు పుణ్య దంపతులమ్మా, వారికి ఆ అర్హత ఉంది. వారికి మాత్రమే ఉంది. సంతోషం పంతులు గారు, అర్చన మొదలు పెట్టండి. అవశ్యం అమ్మా. ఇదిగో
ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ నమ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః హనుమానంజనా సూనుర్వాయుపుత్రో మహాబలః రామేశ్చ పల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః. ఇదంతా నిజమేనంటారా చారి గారు? పంతులు గారికి వస ఎక్కువ పోసినట్టున్నారు మేడం. తానే వాల్మీకి అనుకుని కట్టుకథలు అలే చెప్తున్నాడు. అయ్యా, ఈ తులసిమాలని మీ భార్య గారి మెళ్ళో అలంకరించండి. ఎందుకు? అలనాడు వనవాసంలో శ్రీరాముల వారు తులసిమాలతో రోజు సీతమ్మ వారిని అలంకరించేవారు. ఈ రోజు మీ పెళ్లి రోజు కదా, మీరు అలంకరించండి. వారు భార్యాభర్తలు కాబట్టి అలా చేసేవారు. బట్ మేం భార్యాభర్తలం కాదు. దైవ సమక్షంలో ఏమిటిరా మాటలు? పర్వాలేదమ్మా. ఆ రోజు రాముల వారు కూడా రజకుల మాటలు విని సీత తన భార్య కాదని అనుమానించాడు. భార్యాభర్తలన్నాక ఆ మాత్రం గొడవలు రావడం సహజమే. అయ్యా, తమరి ఈ మాల మీ భార్య గారి మెళ్ళో అలంకరిస్తే తమరి మధ్య పొరపొచ్చాలు తొలగిపోయి మీరు నిండు నూరేళ్లు సుఖంగా ఉంటారు. తీసుకోండి. నేను తన భార్యనే అని రాముని నమ్మించడానికి సీత అగ్నిలో దూకి ఆత్మత్యాగం చేసింది. ఇది నన్ను మోసం చేసింది. ఇలాంటి దాని మెళ్ళో నేను హారం వేయడమా? చాలా థ్యాంక్స్ అండి, నా మెళ్ళో దండ వేసినందుకు. నేనే వేయలేదు, అదే పడింది. దాన్నే బ్రహ్మముడి అంటారా. నువ్వు తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేవు. మీరు భార్యాభర్తలని ఆ దేవుడు చెప్పకనే చెప్పాడు నాన్న. ఇంట్లో తలంబరాలు, ఇక్కడ మెడలో హారం. నువ్వు కోపంతో చేసిన మంగపై నీ ప్రేమ కురిసింది జై. పదండి, కళ్యాణానికి టైం అవుతోంది. పదండి 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 మేడం. ఏమొచ్చారి? ఏంటి సార్ అన్ని ఇలా జరుగుతున్నాయంటే? అయినా దానికి అనుకూలంగా జరుగుతున్నాయంటే? అంతా దైవ సంకల్పం సార్. నీ సహాయ సహకారాలు ఏం లేవు కదా. ఇందాక అది నేను పక్క తీసుకెళ్లి మాట్లాడింది. రామరామా, నేను మీ పెప్పరు సాల్ట్ తిని ఈసారైనా ఓడిపోకూడదు, మనమే గెలవాలి. పద. మీరు పదండి. తర్వాత చారి సార్ వస్తున్నా. నగలు కొట్టేసి మంగను దొంగం చేద్దాం అనుకుంటే తెలివిగా తప్పించుకుంది. మనం తొందరపడకుండా ఉండాల్సిందేమో చంద్రిక. మీ హడావిడే మన కొంప ముచ్చింది. మీరు కామ్గా ఉంటే మన ప్లాన్ సక్సెస్ అయ్యేది. సర్లే, ఏది జరిగినా నా మీదకే నెట్టేస్తావు. ఇంతకీ ఆ నిత్య ఎక్కడా?
కళ్యాణం జరగటానికి మరికొద్ది సమయమే ఉంది. నిత్య వస్తుందో రాదో? తప్పకుండా వస్తుంది. అంత ధీమాగా ఎలా చెప్తున్నావు? దాని తలపొగరు అలాంటిది. తల్లి కంటే ఎక్కువ తిక్కుంది దానికి. అదీగాక మనం దాని ఈగోని రెచ్చగొట్టాం. తోక తొక్కిన పాము, దెబ్బతిన్న పులి సైలెంట్ గా ఉంటాయేమో గాని నిత్య ఉండదు. మంగ కోసం తప్పకుండా వస్తుంది. దేవుడా, ఈ ప్లాన్ అయినా సక్సెస్ అవ్వాలి. మంగా నిత్య దొరికిపోతే మళ్ళీ ఏడాది మేమే నీ కళ్యాణాన్ని జరిపిస్తాం. తప్పకుండా జరిపిద్దాం. ఈసారి జై పక్కన పీటల మీద కూర్చునేది మన స్వప్నే. ఇది పక్కా. పక్కా. ఆ సీతారాములు పుష్పక విమానంలో తిరిగి అయోధ్యలో అడుగు పెట్టారు. జనులందరూ జయ జయధ్వానాలతో వారికి స్వాగతం పలుకుతూ జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. అలా అయోధ్య చేరిన శ్రీరాముడు ఒక శుభముహూర్తాన అయోధ్యాపురి సింహాసనాన్ని, పురప్రజల హృదయ పీఠాన్ని అధిరోహించి జనరంజకంగా పరిపాలించాడు. ఇంతటితో శ్రీ సీతారామ కథ పరిసమాప్తం. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలిగి ఆయురారోగ్యాలతో జీవింతురుగాక. ఏమన్నా భాగవతారు గారు, కథ అప్పుడే అయిపోయిందా అండి? అయిపోయింది కదండి. ఇంకా ఉందండి. ఇంకా ఉందా? ఏమిటది? అదిగో అటు చూడండి. మెడలో వెయ్యాలి. అలాగే మొత్తం ఉంచండి చెప్తాను. తూచా తప్పకూడదు. అమ్మా అమ్మా అమ్మా, అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ రోజు ఎంతో శుభదినం, శ్రీరామనవమి పండుగ. ఆనందోత్సాహాలతో సీతారాముల కళ్యాణం జరిపించడానికి సూర్యదేవర వారి కుటుంబం ఇక్కడికి విచ్చేసింది. కళ్యాణం జరిపించబోయే దంపతులు మన మధ్యలోనే ఉన్నారు. వారిని ఒక్కసారి వేదిక పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వెళ్ళండి మేడం. ఆలోచిస్తున్నావేంటి జై? వెళ్ళు. రండయ్యా, పదండి సార్, పదండి. మేడం మీరు పదండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం. సాక్షాత్తు ఆ జగదేక వీరుడు శ్రీరామచంద్రమూర్తిని చూసినట్టుందయ్యా. చారి సార్, గుళ్ళో అందరికి నేను రాముళ్ళ కనిపిస్తానంటయ్యా. మీరు రాముడే కదా సార్. తలకో కిరీటం పెట్టి చేతిలో విల్లు వెనక బాణాలు పెడితే అచ్చు అలాగే ఉంటారు. వీరు సూర్యదేవర జయసూర్య, పెద్ద వ్యాపారవేత్త. ఎన్నో పరిశ్రమలు, ఎంతో మంది ఉద్యోగులు వీరి అండదండలతో బ్రతుకుతున్నారు. వీరు వారి ధర్మపత్ని సూర్యదేవర అలివేలు మంగతాయారు. భర్త అడుగుజాడలో నడిచే ఆదర్శ పత్ని. ఈ పుణ్య దంపతులే
ఈరోజు స్వామివారి కళ్యాణం జరిపించబోతున్నారు. ఆ కన్నుల పండుగ వీక్షించడానికి ముందు ఈ దంపతులకు మా తరఫున ఓ చిరు కానుక.